హాయ్ అండి. అందరికీ నమస్కారం. వెల్కమ్ టు మై ఛానల్. ఈ వీడియోలో ఏపీ ప్రభుత్వ ఉద్యోగులకు మరియు పెన్షనర్లకు భారీ శుభవార్త. 2 విడతల డీఏడీఆర్ ఎరియర్స్ అకౌంట్‌లో రూ. 9,828 జమ. దీనికి సంబంధించిన పూర్తి వివరాలు వీడియోలో తెలుసుకుందాము. వీడియోని అయితే ఎక్కడ గాని స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూసేయండి. అప్పుడే ఇన్ఫర్మేషన్ పూర్తిగా అర్థమవుతుంది. వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు వీడియోకైతే లైక్ చేయండి ఫ్రెండ్స్. ఈ వీడియోని తోటి ఉద్యోగ పెన్షన్ మిత్రులతో అయితే షేర్ చేయండి. కొత్తగా మన ఛానల్ చూస్తున్నవారు ఇంకా ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే వెంటనే మన ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి. సో, దీని ద్వారా నేను చేసే ప్రతి ఒక్క వీడియో మీ వరకు రీచ్ అవుతుంది. ఇక ఆలస్యం చేయకుండా వివరాల్లోకైతే వెళ్ళిపోదాము. ఫ్రెండ్స్, ఇక విషయానికొచ్చినట్లయితే ఆంధ్రప్రదేశ్ ఉద్యోగ పెన్షనర్లకు డీఏడీఆర్ బకాయిల చెల్లింపుల తాజా అప్డేట్ అండి. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులు మరియు పెన్షనర్లు ఎన్నో ఏళ్లుగా పేరుకుపోయినటువంటి కరువు భత్యం, డీఏ మరియు కరువు ఉపశమనం డీఆర్ బకాయిల కోసం తీవ్ర ఆవేదనతో ఎదురుచూస్తున్నారు. గత ప్రభుత్వ హయాంలో ఈ బకాయిల చెల్లింపులో జరిగిన తీవ్ర జాప్యం ప్రస్తుత నూతన కూటమి ప్రభుత్వంపై భారీ ఆశలను, ఒత్తిడిని పెంచుతోంది. అంచనాల ప్రకారం ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఉద్యోగులు మరియు పెన్షనర్లకు సుమారుగా 20 నెలలకు పైగానే డీఏడీఆర్ బకాయిలను చెల్లించాల్సి ఉంది. సో, ఈ పెండింగ్ బకాయిలు ప్రతి ఉద్యోగి లేదా పెన్షనర్‌కు వారి బేసిక్‌ని బట్టి 2-4 లాక్స్ వరకు ఉండవచ్చు అని అంచనా. ఇది వారి ఆర్థిక ప్రణాళికను తీవ్రంగా దెబ్బతీసి వారిపై అదనపు భారాన్ని మోపింది. గత ప్రభుత్వ హయాంలో ఉదాహరణకు జీవోఎంఎస్ నంబర్ 28 ద్వారా 3.64% డీఏ పెంపు ప్రకటించింది. డీఏ శాతం అనేది సో, దీంతో 30.03కు చేరినట్టు పేర్కొంది. దీనికి సంబంధించి 15 నెలల డీఏ/డీఆర్ అరియర్స్‌ను 3 సమాన వాయిదాల్లో అనగా ఆగస్టు, నవంబరు, ఫిబ్రవరి నెలలో చెల్లిస్తామని తెలిపింది. అలాగే అదే రోజున జీవోఎంఎస్ నంబర్ 30 ద్వారా మరొక 3.64% డీఏ పెంపుతో మొత్తం 33.67% అయితే డీఏ చేరింది. దీనికి సంబంధించి 12 నెలల బకాయిలను కూడా 3 సమాన విడతల్లో అనగా సెప్టెంబర్, డిసెంబర్, మార్చి నెలల్లో చెల్లిస్తామని ప్రకటించింది. అయితే ఈ చెల్లింపులు చాలా వరకు వాగ్దానాలకే పరిమితమయ్యాయని, పూర్తి స్థాయిలో చెల్లింపులు జరగలేదని ఉద్యోగ సంఘాలు ఆరోపిస్తున్నాయి. బేసిక్ పే ఆధారంగా చెల్లించాల్సిన బకాయిల వివరాలు చూసుకున్నట్లయితే, బేసిక్ పే 20,000 ఉన్నవారికి సుమారు రూ. 6,552. అలాగే బేసిక్ పే అనేది 40,000 ఉన్నవారికి సుమారుగా ఈ యొక్క డీఏ/డీఆర్ బకాయిల అమౌంట్ రూపంలో రావాల్సిన అమౌంట్ వచ్చేసి రూ. 13,024. బేసిక్ పే అనేది 80,000 ఉన్నవారికి సుమారుగా 26,000 పైగానే రావాల్సి ఉంటుంది. ఇలా వివిధ స్లాబుల్లో ఉన్న ఉద్యోగులు, పెన్షనర్లు తమకు రావాల్సిన బకాయిల కోసం కళ్ళు కాయలు కాచేలాగా ఎదురుచూస్తున్నారు. పండగల సమయంలోనైనా ప్రభుత్వం ఈ బకాయిలను విడుదల చేస్తే కొత్త ఆర్థిక కొంత ఆర్థిక ఉపశమనం లభిస్తుందని వారు ఆశించారు. కానీ గతంలో సంక్రాంతి వంటి పండుగలకు కొన్ని నామమాత్రపు చెల్లింపులు మినహా పూర్తి బకాయిలు విడుదల కాలేదని ఉద్యోగ సంఘాలు వాపోతున్నాయి. కూటమి ప్రభుత్వంపై భరోసా, ముఖ్యమంత్రితో భేటీ. ప్రస్తుతం ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారి నేతృత్వంలో కూటమి ప్రభుత్వం ఈ సమస్యపై సానుకూలంగా స్పందిస్తుందని ఉద్యోగులు, పెన్షనర్లు గట్టిగా నమ్మకంతో ఉన్నారు. ఎన్నికల ప్రచారంలో ఉద్యోగుల సమస్యల పరిష్కారానికి ప్రాధాన్యత ఇస్తామని కూటమి నాయకులు హామీ ఇచ్చారు. ఈ నేపథ్యంలో ముఖ్యమంత్రి స్వయంగా ఉద్యోగ సంఘాల నాయకులతో ఈ నెలాఖరులోగా లేదా సమీప భవిష్యత్తులో భేటీ అయ్యి ఈ బకాయిల విడుదలపై ఒక స్పష్టమైన ప్రకటన చేస్తారని, ఒక నిర్దిష్ట కాలపరిమితితో కూడిన రోడ్ మ్యాప్‌ను ప్రకటిస్తారని ఉద్యోగ వర్గాలు ఆశిస్తున్నాయి. పెండింగ్‌లో ఉన్న డీఏ పెంపు కేంద్రంతో సమానంగా బకాయిలతో పాటు కొత్త డీఏ పెంపు ప్రకటన కూడా రాష్ట్ర ప్రభుత్వం నుంచి వెలువడాల్సి ఉంది. జనవరి 2024 డీఏ కేంద్ర ప్రభుత్వం ఇప్పటికే జనవరి 2024 నుంచి డీఏను 4% పెంపు ప్రకటించింది. దీనికి అనుగుణంగా రాష్ట్ర ప్రభుత్వం కూడా ప్రకటన చేయాల్సి ఉంది. ఇది అమలైతే రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగుల డీఏ శాతం 33.67% నుంచి 37.67%కి పెరుగుతుంది. ఈ పెంపుతో బేసిక్ పేపై ప్రభావం చూసుకున్నట్లయితే 19,000 బేసిక్ పే ఉన్న వారికి రూ. 960 అదనంగా రావచ్చు. అలాగే బేసిక్ పే 50,130 ఉన్న వారికి 2,000 వరకు అదనంగా రావచ్చు. దీంతో పాటుగా జూలై 2024 డీఏ కేంద్ర ప్రభుత్వం జూలై 2024 డీఏని కూడా 3% ప్రకటించిందనమాట. కాబట్టి రా రాష్ట్ర ప్రభుత్వం కూడా దీనికి అనుగుణంగా ప్రకటించాల్సి ఉంది. అలాగే కేంద్రం 2025 జనవరి డీఏని కూడా 2% ప్రకటించింది. ఈ మేరకు రాష్ట్ర ప్రభుత్వం ఇంకా ప్రకటించాల్సి ఉందన్నమాట. ఉద్యోగ సంఘాలు ఈ డీఏ పెంపులను కూడా ప్రభుత్వం సకాలంలో ప్రకటించి
వాటి వేతనాలకు వర్తింపజేయాలని డిమాండ్ చేస్తున్నాయి. పండుగల సందర్భంగా ఈ ప్రకటనలు వస్తాయని అయితే వారు ఆశించారు. డిఏ బకాయిల చెల్లింపుల్లో జాప్యం, ఉద్యోగుల తీవ్ర ఆందోళన. 2018 నుంచి పేరుకుపోయిన సుమారు 20 నెలలకు పైగా డిఏ బకాయిలను ప్రభుత్వం ఇప్పటికీ పూర్తిగా చెల్లించకపోవడం పట్ల ఉద్యోగులు తీవ్ర ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. కేంద్ర ప్రభుత్వం మరియు ఇతర రాష్ట్రాలు డిఏ బకాయిలను ఎప్పటికప్పుడు చెల్లిస్తుండగా ఆంధ్రప్రదేశ్ ఉద్యోగులు మాత్రం నిరీక్షిస్తూనే ఉన్నారు. ప్రభుత్వం తక్షణమే ఒక స్పష్టమైన షెడ్యూల్ ప్రకారంగా బకాయిలను విడుదల చేయాలని, లేని పక్షంలో ఉద్యోగ పెన్షనర్ల సంఘాలు ఐక్యంగా ఉద్యమ కార్యాచరణకు దిగాల్సి వస్తుంది అని కూడా హెచ్చరిస్తున్నాయి. ప్రభుత్వం ముందున్న కర్తవ్యం. నూతనంగా కూటమి ప్రభుత్వం ముందు ఉద్యోగుల డిఏ, టీఆర్ బకాయిల చెల్లింపు, కొత్త డిఏ పెంపు ప్రకటనలు ఒక ముఖ్యమైన ఆర్థిక పరిపాలన స సవాలన్నమాట. ఉద్యోగుల నమ్మకాన్ని చూరగొని ప్రభుత్వ యంత్రాంగంలో నూతనోత్సాహాన్ని నింపాలంటే ఈ సమస్యకు తక్షణమే పరిష్కారం చూపాల్సిన అవసరం ఎంతైనా ఉంది. త్వరలో జరగబోయే ముఖ్యమంత్రి ఉద్యోగ సంఘాల భేటీతో ఈ దిశగా సానుకూల నిర్ణయాలు వెలువడతాయని, ఉద్యోగులకు శుభవార్త అందుతుంది అనైతే ఆశిద్దాం. ప్రభుత్వం ఒక స్పష్టమైన ప్రణాళికతో ముందుకు వచ్చి ఉద్యోగుల ఆర్థిక ఇబ్బందులను తొలగించి వారికి న్యాయం చేస్తుంది అని రాష్ట్రంలోని లక్షలాది మంది ఉద్యోగ పెన్షనర్లు అయితే ఎదురు చూస్తూ ఉన్నారు.